ఓటు వేసారా? వేసారా ఓటు? అలా ముందు చెప్పుకుంటూ వెళ్తాం అలాగా ఓటేసావా? వేసానండి, మరి సొక్కట్లేదండి. ప్రస్తుతం నేను పిఠాపురంలోని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇప్పుడే ఉదయం నుంచి పోలింగ్ 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఓటర్లు మెల్లమెల్లగా క్యూ లైన్లో నిలబడుతున్నారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ ఉదయం 7 గంటలకి ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే లైన్లో ఓటర్లు వస్తున్నారు. మొత్తం ఈ పోలింగ్ ఎన్నికలకు సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 లోక్సభ స్థానాలకు అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా ఈ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మంది పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి 169 నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లకు సంబంధించి 159 వాహనాల్లో పోలింగ్ మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే మొత్తం 4,14,00,000 మంది ఓటర్లలో పురుషుల ఓటర్లు అందులో 2 కోట్ల పైగానే ఉన్నారు. అందులో 2,10,00,000 మంది 2,10,00,000 ఓట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రం ఓటర్లో పురుషుల కంటే మహిళలు ఉండటం మహిళా మనులు ఎటువైపు ఆసక్తి చూపిస్తారు అన్నది ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా ఉంది. అలాగే రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో దాదాపు 1,500 మంది ఓటేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే ఒక్కో పోలింగ్ కేంద్రంలో 15,000 మందికి వరకు కూడా ఓటేసే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇది కూడా తూర్పుగోదావరిలో ఉన్నది. ఈ తూర్పుగోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 19 అసెంబ్లీ స్థానాల్లో సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో బ్యాలెట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయింది. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓటింగ్ అవకాశం కల్పించింది. ఈరోజు ప్రత్యేకంగా 6 రోజుల పాటు జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో 4.44 లక్షల మంది ఓట్లు పాలయ్యని చెప్పేసి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వివరాలను తెలియజేశారు. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రస్తుతం ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి 144 సెక్షన్ అమల్లో ఉన్నది. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అధికారులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మెడికల్ కిట్లను కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఏదైనా ఓటర్లు వచ్చి అనారోగ్య సమస్యల్లో కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇలా ఆరోగ్య సంబంధించి కూడా సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలోని ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఓటర్లు మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే క్యూ లైన్లు నిండుతున్నాయి. ఉదయం ఈ 7 గంటల నుంచి కూడా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఈ సిటీలోని ఎక్కువ మంది ఓటర్లు ఉండే ఈ పోలింగ్ కేంద్రానికి ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 2,14,000 మంది అంటే పైచిలకు ఓటర్లు ఇక్కడ ఉండగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,29,000 మంది ఓటర్లు ఉండగా వీరిలో దాదాపు 1,15,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే 1,13,000 మంది మహిళలు ఉన్నారు. ఈ
ఈ మహిళా ఓటింగ్ అనేది ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపించబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఎన్నికలు కనుక మనం చూడొచ్చు, ఇప్పుడు పెద్ద ఆయన ఓటేసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నట్టు చూపిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఓటు వేయడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు తరలి వస్తున్నారు. ఈ గతంలో మనం ఇప్పుడు ఓటింగ్ సరళి కానీ నిన్నటి నుంచి మనకి వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. ట్రాఫిక్ కూడా 2-3 రోజుల నుంచి కూడా చాలా విపరీతంగా ఉన్నది. మనం చూడొచ్చు, నడవలేని వాళ్ళని సైతం ఇక్కడికి తీసుకుని రావడానికి అన్ని ఏర్పాట్లు ఆయా పార్టీల వాళ్ళు చేస్తున్నారు. మనం కదలలేని నడవలేని వాళ్ళకు కూడా అవకాశం కల్పించడానికి, వారితో ఓటు వేయించడానికి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ క్యూ లైన్ చూస్తే మనం గుర్తింపు కార్డులను తీసుకుని ఓటింగ్లో ఉన్నారు. చాలామంది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడే పోలీసు అధికారులు కూడా ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ ఓటర్ని ఏ విధంగా ప్రభావితం చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాజకీయ పార్టీలు కూడా అసలు ఈ క్యూ లైన్ల దగ్గరికి కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం కానీ ఏమిది ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు ఏమీ జరగకుండా పోలీసులు ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా ఉండే పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడ కూడా పోలింగ్ ఎక్కడైతే జరుగుతున్నదో దానికి సంబంధించి దాదాపు 200 మీటర్ల దగ్గరలోని కూడా ఎవరిని కూడా ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా ఇక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ముసలి వాళ్ళను అలాగే ప్రత్యేకించి కొంచెం నడవలేని వాళ్ళని సైతం ఓటింగ్ కేంద్రంలోకి వచ్చి ఇక్కడ ఓటు వేయడానికి వాళ్ళని తీసుకుని వస్తున్నారు. పోలీసులు అలాగే మెడికల్ సిబ్బంది, ఉన్నతాధికారులు అంతా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఓటింగ్ ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఓటింగ్ సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటేసావా? ఏ చూపి లేదు బతకనేలేదు. ఏలికేసారు ఇంకే లేదు, ఓటేయలేదు నువ్వు. వేసానండి. మరి ఎక్కడ నాకు సొక్కెట్లేదండి. ఆయనకి వేసారా? ఆయనకి వేసారండి. చూపి వాళ్ళు సొక్కెట్లేదండి. నువ్వు మళ్ళీ చోటు మళ్ళీ వెళ్తారు. ఛాన్స్ కొట్టావు. రూపాయలు వ్యాపారాలు ఎలా చేశారు?